నిజమే, మీరు చెప్పినట్లుగా అసుర రాజు మహాబలి కేరళ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆయన ధర్మం, సత్యం మరియు దానగుణం దేవతల కన్నా ఉత్తమమైనవి. తన శౌర్యంతో ఇంద్రలోకాన్ని కూడా జయించినప్పుడు భయపడిన దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ఆయన వామన అవతారంలో వచ్చి మహాబలిని పాతాళానికి పంపిన కేరళ ప్రజలు ఆయనను మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన పాలన అలాంటిది. ఆయన కాలంలో ఆకలి లేదు, అసమానత లేదు, కేవలం సంతోషం మాత్రమే ఉండేది. ప్రజలంతా ఆయన కాలాన్ని సువర్ణయుగంగా గుర్తించుకున్నారు. వామన అవతారం తర్వాత శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తికి ఒక వరాన్ని ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఒకసారి భూమిపైకి వచ్చి తన ప్రజల్ని దర్శించుకోవచ్చని. అందుకే ఓనం పండుగ రోజున మహాబలి కేరళ ప్రజలందరినీ కలవడానికి వస్తాడని నమ్మకం. ఈ కథలు ఒక ముఖ్యమైన నీతిని బోధిస్తాయి. ఒక వ్యక్తి పుట్టిన వంశం కన్నా వారి నడవడిక, ధర్మానికి వారు కట్టుబడిన తీరు చాలా ముఖ్యం. మహాబలి, ప్రహ్లాదుడు, విభీషణుడు వంటి వారు అసురులైనప్పటికీ వారి సద్గుణాల వల్ల వారు పూజనీయులయ్యారు.